టాలీవుడ్ మొత్తం సమంత వెనకాల పడుతుంటే మణిరత్నంకు మాత్రం సమంత నచ్చలేదు. తన లేటెస్ట్ మూవీ కడల్ నుంచి సమంతను తప్పించాడు. హీరోయిన్ రాధ చిన్న కూతురు తులసిని సెలెక్ట్ చేశారు. ఇంతకీ మణిరత్నంకు సమంత ఎందుకు నచ్చలేదో హ్యావ్ ఎ లుక్. సమంత టాలీవుడ్ ని హోల్సేల్ గా మాయ చేస్తున్న హీరోయిన్. అందరిలాగే మణిరత్నాన్ని కూడా మాయ చేసింది. తన తాజా సినిమా కడల్ కోసం సమంతను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. కార్తీక్ తనయుడు గౌతమ్ ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కడల్ సినిమా సాఫీగా సాగిపోతోంది. సమంతపై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు. మరి ఇంతలో ఏమైందో ఏమో కానీ సమంతను తప్పించాడు మణిరత్నం. చిత్రవర్గాల సమాచారం ప్రకారం కథరీత్యా హీరోయిన్ హీరో కన్నా చిన్నగా కనిపించాలట. కానీ రష్ చూసుకుంటే సమంత పెద్దదిగా కనిపించిందట. దీంతో హుటాహుటిన సమంతను తప్పించాలని డెసిషన్ కు వచ్చేశాడు మణిరత్నం. భూమికి జానలేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇలా చూస్తున్నావు. నేను నీకు లైన్ వేస్తున్నానా? నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి ఏదో పెట్టమోహం వేసుకుని. సమంతను తీసేయడం సీనియర్ హీరోయిన్ రాధకు కలిసొచ్చింది. కడల్ షూటింగ్ ప్రారంభానికి ముందే తన చిన్న కూతురు తులసిని హీరోయిన్ గా పరిచయం చేయాల్సిందిగా దర్శకుడిని అడిగింది. అయితే మణిరత్నం మాత్రం సమంత వైపే మొగ్గు చూపించాడు. రష్ తేడా కొట్టడంతో చివరికి మళ్లీ సమంత ప్లేస్ లో 14 ఏళ్ల తులసిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అన్నది కోలీవుడ్ టాక్.